హలో గైస్, వెల్కమ్ బ్యాక్ గైస్. అందరికీ హాయ్ గైస్. సో ఈరోజు నా దగ్గర ఉన్న అన్ని బైక్స్ అయితే మీకు చూపిస్తాను. దగ్గర కానీ మీకు టోటల్ చూపించేస్తాను. ఫస్ట్ ఈ బైక్తో స్టార్ట్ చేద్దాం. ఈ బైక్ ఏంటి ఇలా ఉంది అనుకుంటున్నారా? స్టాండ్ ఇలా అందుకే అనేక వేయలేదు. కాకపోతే గోస్ట్ రైడర్ది అనమాట. చూడండి ఎంత నీట్గా పోతుందో. సైలెన్సర్ చూసారా? స్ప్రింగ్ లాగా ఉన్నాయి. నెక్స్ట్ అయితే ఈ బైక్ అనమాట. ఈ బైక్స్ నాకు చాలా ఇష్టం అనమాట. ఇదే R15. ఇలా మనకి నచ్చినట్టు ఇవి ఆన్లైన్లో అయితే నేను బుక్ చేశాను అనమాట. చూడసా, ఇలా స్ప్రింగ్ ఇలా ఉంటుంది, ఇలా కదులుతుంది. మళ్ళీ స్టాండ్ ఇట్లా పైకి పెట్టచ్చు, మళ్ళీ కిందకి పెట్టచ్చు. ఇక్కడ పెట్టేద్దాం. ఇంకా మళ్ళీ ఇండియన్లో నెంబర్ 1 మంచిగా ఉండేది అయితే రాయల్ ఎన్ఫీల్డ్ కదా. రాయల్ ఎన్ఫీల్డ్ అయితే నా దగ్గర ఉంది. ఇదైతే ఎందుకో నాకు ఎప్పుడు నడిపినా ఇట్లా టైట్గా అనిపిస్తుంది. ఏంటో ఇవి వీల్స్ టైట్గా అనిపిస్తాయి. కాకపోతే ఇంకా పెట్టేద్దాం. ఇంకెందుకు. నెక్స్ట్ ఇది బైక్ కాదు, స్కూటీ అనమాట. చూసారా, సౌండ్ వేరే లెవెల్లో వస్తుంది. వెనక్కి ఉన్నాయి కాబట్టి సౌండ్స్ వస్తాయి. సో ముందర చూసారా ఎంత బుజ్జిగా ఉందో. ముందర పెడతాం. మళ్ళీ ఇదైతే నేను నార్మల్గా తీసుకొని వెళ్ళేది బయట షాప్లో. మళ్ళీ KTM అనమాట. చూసారా ఎంత బాగుందో. నాకు ఈ అన్నిట్లో ఏది నచ్చిందో మీకు చెప్పాలా? నోండి, నాకు ఇష్టమైనది ఏదంటే ఇదే. గోస్ట్ రైడర్ బైక్ కదా, ఎంతైనా మంచిగా ఉంటుందని ఇదే ఇష్టం నాకు. 2 మీటర్లు ఎంత స్పీడ్ పోతుందో. సో ఇవన్నీ మీరు చూసారు కదా, ఈ బైక్స్ మొత్తం. సో ఇంకా కొన్ని నా దగ్గర టాయ్స్ ఎక్కువ ఉన్నాయి. అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. మీకు ఒకటి చెప్పాలి గైస్. సో ఇది ఆన్లైన్లో బుక్ చేశాను. ఇది అప్పుడు తెచ్చేటప్పుడు వాళ్ళకి ఇక్కడ తీసుకొని వచ్చేటప్పుడు ఇక్కడ స్టాండ్ పోయింది. ఓపెన్ అసలు నేను ఇట్లా ఓపెన్ చేస్తేనే ఇట్లా ఏంది స్టాండ్ వస్తలేదు, ఓపెన్ కావట్లేదు అనేసి చూస్తే నీట్గా స్టాండ్ పోయిండే. తెచ్చేటప్పుడు ఏమో డ్యామేజ్ అయిపోయింది దీనికి. కాకపోతే ఇంకా పంపించలేదు, మేము రిటర్న్ పెట్టలే. నాకు ఇష్టం కాబట్టి. బాయ్ గాయస్. లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసే మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.